వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ, డిఫరెంట్ రెసిపీ రండి చూపిస్తాను. కోడిగుడ్లు ఉడకబెట్టుకునేటి 2 కోడిగుడ్లు చూడండి. ఏం చేస్తాను, ఇలా తుడమట్టుకోవాలి. కోడిగుడ్లు చిన్నది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా రాగాలి, సన్నగా రావాలి, పీసులు. నేను చూపిస్తాను చూడండి. కోడిగుడ్డు పెట్టి ఎలా వచ్చిందో. అర్థం చూడండి ఎలా రాలుతుందో. పొడి అంతా సన్నగా రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకు సర్ప్రైజ్ అనమాట. ఇది అంతా చూపిస్తూ చూడండి లాస్ట్కి ఎలా వచ్చిందో. ఓకేనా? ఈ రెసిపీ లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నానని. కోడిగుడ్డు ఒకటైతే తుడుము పట్టేసా. దీంట్లో మనం ఏం వేసుకోవాలి, సాల్ట్ లైట్గా. డిఫరెంట్, అందరికి సర్ప్రైజ్ అనమాట. ఇది చాట్ మసాలా మనకు టేస్ట్కు తగ్గట్టు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఆప్షను. ఇలా అంతే. ఇంకా ఇలా అంతా కలుపుకొని పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మూకట పెట్టుకున్నాము. గ్యాస్ వెలిగించుకున్నాం. ఈ ఆయిల్ వీటెక్కే లోపల నేను ఏం చేస్తానో చూడండి. ఏం చెప్పను, లాస్ట్లో చెప్తాను మీకు ఇది ఏందనేది రెసిపీ. ఇలాగా పూరి పిండి, ఇది పూరి పిండి అలా 1 గంట ముందు నానబెట్టుకోండి. ఇలా సాఫ్ట్గా ఇలా అంతా రుద్దుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్ అని అనుకోండి, స్నాక్స్ అని అనుకోండి, మీరే దీని పేరు పెట్టేసుకోండి. ఇప్పుడు మా అబ్బాయి అయితే దీనికి ఏం పేరు పెడతారో చూద్దాం. నామకరణం. చూడండి, ఇలాగ అంత వేసేసుకోవాలి మనం. ఇలాగంతా పరిచేసుకోండి. ఎక్కడ మీకు నొక్కుకోదు ఇది. ఇలా సైడ్లో కొత్తేసుకోండి కజ్జికాయలాగా. ఇలాగా కొత్తేసుకున్నాక ఇలా అనుకోండి. సమోసా టైప్ లాగా ఇట్లాగా అంతా. కొంచెం మందంగా నొక్కుకోండి, మళ్ళీ అంత పతలాగొద్దు. ఇలాగ అన్ని రుద్దుకున్న తర్వాత చూపిస్తా మీకు. ఇలా మనం వేసుకోవాలి వేడి నూనెలో పూరిలాగా. పొంగుతుంది చూడండి. అదా ఇలాగంత పొంగింది చూడండి ఎలా వచ్చింది. ఇలా మనం వేడి నూనెలు వేసుకుంటే బాగా పొంగుతుంది. నూనె చల్లగా ఉండకూడదు, వేడిగా ఉండాలి బాగా. చూడండి ఎలా వస్తుందంతా పొరలుగా పొంగుతుంది చూడండి. చూపి దగ్గర నుండి చూడాలి ఎలా పొంగిందో. ఇలా చేసుకుంటే పిల్లలకు చాలా మంచిది. ఎగ్గు తినరు కొందరు పిల్లలు ఉడకబెట్టినవి.
మారాం చేస్తారు. అట్లాంటప్పుడు ఇలా చేసామనుకో మనం పిల్లలకి ఎంత టేస్టీగా ఉంటాయి. సో దీంట్లో ఏమన్నా వేసామా, చాట్ మసాలా, కొంచెం సాల్ట్, ఎగ్గు తుడుము. పిల్లల స్కూల్లోకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు, టిఫిన్ లాగా పెట్టొచ్చు. పూరీలు ఎక్కువ ఇష్టపడతారు కదా పిల్లలు. చూడండి, మంచి మంచి రెసిపీతో మీకు చేసి చూపిస్తానండి నేను. చూడండి ఎలా పొంగుతుందో చూడండి. చూడండి పొంగేది. ఏ రెస్టారెంట్లలో, ఏ హోటల్స్లలో, ఏ డాబాల మీద ఇలా చేస్తారా? చూడండి, ఇంట్లో మనం మంచి ఆయిల్తో చేసుకుంటాము, ఏ కల్తీలు లేకుండా. హెల్త్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఉందండి, చూడండి ఎలా వచ్చాయి. నేను ఇంకా మిగతా చేసి చూపిస్తాను మీకు. చూడండి పూరీలు మెత్త మెత్తగా ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఎగ్ స్టఫింగ్ పూరి. చూడండి ఎలా వచ్చాయి అంతా. చూడండి ఎంత మంచి రెసిపీను. బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా హెల్తీ ఫుడ్. ఎగ్గు, మనం ఏం మసాలాలు లేవు, ఏంటి, ఓన్లీ లైట్ చాట్ మసాలా, సాల్ట్, మనకు పూరీ పిండి. ఇదే చూడండి, అందరు చేసుకోండి. ఇది డిఫరెంట్ రెసిపీ. ఎంతమంది తెలుసో కామెంట్ బాక్స్లో పెట్టండి. చేసుకొని టేస్ట్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందు రావాలి అని అంటే చిన్నలకు పెద్దలకు అందరికి కావాల్సిన రెసిపీస్ అన్నీ మంచిగా మీకు చూపిస్తాము. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇవ్వండి ఆ ఎగ్గు ఫ్లేవరు, ఈ పూరి ఇట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది నోట్లో. అందరు ట్రై చేయండి. ఓకే, బాయ్.